నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలక సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. 23వ వార్డులో 7 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులతో అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి 7 కోట్ల నిధులను మంజూరు చేయించారు. వీటికి సంబంధించి ఆత్మకూరు మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా 6వ వార్డులోని ప్రియదర్శిని కాలనీలో శుక్రవారం పురపాలక సంఘ ప్రతినిధులు, అధికారులు, కౌన్సిలర్లు ఈ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టెంకాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, కమిషనర్ గంగా ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఆనం రామనారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 6వ వార్డులో రోడ్డు వర్క్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 15 లక్షల వర్క్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడే కాదు, ప్రతి ఒక్క చోట వాళ్ళ వార్డులలో కూడా రోడ్ వర్క్స్, డ్రైన్స్, కల్వర్ట్లు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీకి ముఖ్యంగా 7 కోట్ల నిధులతో 23 వార్డులకు సంబంధించిన వర్కులన్నీ కూడా ఒకే రోజు శంకుస్థాపన చేయాలని చెప్పి మా ప్రీతమ నాయకులు రామనాయుడు గారి ఆదేశాలతో కొంత ఆలస్యమైన ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీలో 6వ వార్డుకు సంబంధించినటువంటి మనకు ఈరోజు 6వ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ, అలాగే ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్, అలాగే మన కమిషనర్ గంగా ప్రసాద్ కావచ్చు, అలాగే కౌన్సిలర్ సురాభాస్ రెడ్డి, రమాదేవి అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒక నూతన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈరోజు 6వ వార్డులో 17 లక్షల రూపాయలు సీసీ రోడ్ 17 లక్షల సీసీ రోడ్లతో, అలాగే డ్రైను కలిపి ఈరోజు మొట్టమొదటిగా ఈశాన్య మూలంలో తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతపరంగా ఈరోజు ఇక్కడ వర్కులు స్టార్ట్ చేసి ఈ రోడ్డు వేయడం వల్ల మనకి 4-5 వార్డులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా 6వ వార్డుతో సహా కూడా ఇక్కడ మెయిన్ బైపాస్ రోడ్లకి కనెక్టివిటీ వస్తుందనే ఉద్దేశంతో ఈ రోడ్డు సెలెక్ట్ చేసి మొదటిగా గౌరవ మంత్రివర్యుల ఆదేశాల ప్రకారం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు మనం ఆత్మకూరు పురపాలక సంఘంలో ఒకసారి పరిశీలించుకుంటే ఆల్రెడీ మనకి బైపాస్ రోడ్డు 66 అడుగుల వెడల్పుతో 6.4 కోట్లతో ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లోనే ఇప్పుడు కొత్తగా 2 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్, బ్యూటిఫికేషన్ అంతా కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ 5 కోట్లు అలాగే 2 కోట్ల డ్రైన్లతో పాటు అతి త్వరలో ఇంకొక 5 కోట్లతో ఆత్మకూరు పురపాలక సంఘంలో మొత్తం మళ్ళీ రోడ్స్, డ్రైన్స్ అన్నిటి కూడా గవర్నర్లు, మన మంత్రివర్యులందరూ కూడా ప్రపోజల్ పెట్టి రెడీ చేయడం జరిగింది. వాటిని కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని అందరికి కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తదేవ లగ్నం విఘ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దయాబలం తదేవ లక్ష్మీ తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి మంగళమాంగళ్యే శివే సవార్ధసాధకే శరణ్యే త్రయంబకే గణేష్ మహారాజ్ కో ఈశ్వరాయ నమో. ఇంకొంచెం ఈరోజు 6వ వార్డులో రోడ్డు వర్క్ని శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు దేవాదాయ ధర్మాశాఖ ఆనం రామనారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 6వ వార్డులో రోడ్డు వర్క్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 15 లక్షల వర్క్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడే కాదు, ప్రతి ఒక్క చోట వాళ్ళ వార్డులలో కూడా రోడ్ వర్క్స్, డ్రైన్స్, కల్వర్ట్లు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీకి ముఖ్యంగా 7 కోట్ల నిధులతో 23 వార్డులకు సంబంధించిన వర్కులన్నీ కూడా ఒకే రోజు శంకుస్థాపన చేయాలని చెప్పి మా ప్రీతమ నాయకులు రామనాయుడు గారి ఆదేశాలతో కొంత ఆలస్యమైన ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీలో 6వ వార్డుకు సంబంధించినటువంటి మనకు ఈరోజు 6వ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ, అలాగే ఆత్మకూరు
మున్సిపల్ చైర్పర్సన్ అలాగే మన కమిషనర్ గంగాప్రసాద్ కావచ్చు, అలాగే కౌన్సిలర్ స్వరాభాస్ రెడ్డి, రమాదేవి అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒక నూతన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈరోజు 6వ వార్డులో 17 లక్షల రూపాయలు సీసీ రోడ్ 17 లక్షల సీసీ రోడ్లతో అలాగే డ్రైను కలిపి ఈరోజు మొట్టమొదటిగా ఈశాన్య మూలంలో తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతపరంగా ఈరోజు ఇక్కడ వర్కులు స్టార్ట్ చేసి ఈ రోడ్డు వేయడం వల్ల మనకి 4-5 వార్డులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా 6వ వార్డుతో సహా కూడా ఇక్కడ మెయిన్ బైపాస్ రోడ్లు కనెక్టివిటీ వస్తుందనే ఉద్దేశంతో ఈ రోడ్డు సెలెక్ట్ చేసి మొదటిగా గౌరవ మంత్రివర్యుల ఆదేశాల ప్రకారం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు మనం ఆత్మకూరు పురపాలక సంఘంలో ఒకసారి పరిశీలించుకుంటే ఆల్రెడీ మనకు బైపాస్ రోడ్డు 66 అడుగుల వెడల్పుతో 6.4 కోట్లతో ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లోనే ఇప్పుడు కొత్తగా 2 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్, బ్యూటిఫికేషన్ అంతా కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ 5 కోట్లు అలాగే 2 కోట్ల డ్రైన్లతో పాటు అతి త్వరలో ఇంకొక 5 కోట్లతో ఆత్మకూరు పురపాలక సంఘంలో మొత్తం మళ్ళీ రోడ్స్, డ్రైన్స్ అన్నిటి కూడా గవర్నర్లు మన మంత్రివర్యులందరూ కూడా ప్రపోజల్ పెట్టి రెడీ చేయడం జరిగింది. వాటిని కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని అందరికి కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తదేవ లగ్నం విజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దయాబలం తదేవ లక్ష్మీపదే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః మంగళమాంగళ్యే శివే సవార్ధసాధకే శరణ్యే త్రయంబకే గణేష్ మహారాజ్ కో ఈశ్వరాయ నమో. ఇంకొంచెం ఈరోజు 6వ వార్డులో రోడ్డు వర్క్ని శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు దేవాదాయ ధర్మాశాఖ ఆనం రామనారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 6వ వార్డులో రోడ్డు వర్క్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది దాదాపు 17 లక్షల వర్క్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడే కాదు, ప్రతి ఒక్క చోట వాళ్ళ వార్డులలో కూడా రోడ్ వర్క్స్, డ్రైన్స్, కల్వర్ట్లు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీకి ముఖ్యంగా 7 కోట్ల నిధులతో 23 వార్డులకు సంబంధించిన వర్కులన్నీ కూడా ఒకే రోజు శంకుస్థాపన చేయాలని చెప్పి మా ప్రీతమ నాయకులు రామనాయుడు గారి ఆదేశాలతో కొంత ఆలస్యమైన ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీలో 6వ వార్డుకు సంబంధించినటువంటి మనకు ఈరోజు 6వ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ అలాగే ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ అలాగే మన కమిషనర్ గంగాప్రసాద్ కావచ్చు, అలాగే కౌన్సిలర్ స్వరాభాస్ రెడ్డి, రమాదేవి అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒక నూతన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈరోజు 6వ వార్డులో 17 లక్షల రూపాయలు సీసీ రోడ్ 17 లక్షల సీసీ రోడ్లతో అలాగే డ్రైను కలిపి ఈరోజు మొట్టమొదటిగా ఈశాన్య మూలంలో తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతపరంగా ఈరోజు ఇక్కడ వర్కులు స్టార్ట్ చేసి ఈ రోడ్డు వేయడం వల్ల మనకి 4-5 వార్డులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా 6వ వార్డుతో సహా కూడా ఇక్కడ మెయిన్ బైపాస్ రోడ్లు కనెక్టివిటీ వస్తుందనే ఉద్దేశంతో ఈ రోడ్డు సెలెక్ట్ చేసి మొదటిగా గౌరవ మంత్రివర్యుల ఆదేశాల ప్రకారం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు మనం ఆత్మకూరు పురపాలక సంఘంలో ఒకసారి పరిశీలించుకుంటే ఆల్రెడీ మనకు బైపాస్ రోడ్డు 66 అడుగుల వెడల్పుతో 6.4 కోట్లతో ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లోనే